మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా యాడికలో మొదలుపెట్టారు. గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక వారం రోజులు 5 రోజులు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. దీనిలో ప్రధానంగా నీటి సంరక్షణ మీ అందరికీ తెలిసిందే. ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎప్పుడు కూడా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు. 14-19లో 15లో మన సింగరాయకొండలో మీద వచ్చి ఇక్కడ నీటి సంరక్షణ చర్యలు వెన్నటి కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు. మీరు భూగర్భ జలాలు పెంచాలి. దాని ద్వారా చాలా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, రాజాబాబు గారు, నీళ్లు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతుకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడని నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ ఒల్లూరు చెరువులో గౌరవ కలెక్టర్ గారు నేను ఒల్లూరమ్మ తల్లికి పూజలు చేయటం, పోలేరమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జలహారతి ఇచ్చి గంగమ్మకి సారా సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా పూడిపోయినటువంటి కుంటలో చెరువులో పూడికలు తీర్చడం, ఆ చెరువులకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ని ఓపెన్ చేసి చెరువు ఎప్పుడు వర్షం వచ్చినా కొద్ది నీళ్ళు వచ్చినా చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకుంటూ నిండిపోయే చెరువుల నుంచి గొలుసుగడ్డ చెరువులాగా క్యాస్కేడ్ సిస్టమ్ ద్వారా చాలా ఒకదానికి నిండి అలుగుబారి నీళ్లు వృధా పోకుండా ఆ నీళ్లు ఇంకొక చెరువుకి వెళ్లే విధంగా, ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్లే విధంగా ఈ గొలుసుగట్టు చెరువులకి ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మనం ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉందో క్షామపీడిత ప్రాంతం, కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో నీటి నిల్వలు తీసుకొని మనం ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేస్తే రైతు కూలి అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలనేది మన కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా భావిస్తూ ఉన్నాయి.